మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు గచ్చిరౌలి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆయనతో పాటు మరో 60 మంది 54 ఆయుధాల అప్పగింత నక్సలైట్ ఉద్యమంలో మల్లోజులది 45 ఏళ్ల ప్రస్తావన పార్టీ సిద్ధాంతకర్తగా బాహ్య ప్రపంచంతో అనుసంధానకర్తగా పేరు ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో భిన్న వైఖరి సాయుధ పోరు వదిలేద్దామని మల్లోజుల ప్రతిపాదన లేక వదిలేది లేదని ప్రకటించిన పార్టీ కొంతకాలంగా మల్లోజుల లొంగుబాటుపై ఊహాగానాలు ఆయన మీద 6 కోట్ల రివార్డు 100కు పైగా కేసులు బాగా ఇచ్చింది గత కొన్ని రోజులుగా వామపక్షవాదులు ప్రజా సంఘాల శ్రేణులు ఊహిస్తున్నట్లుగానే సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులకు లొంగిపోయారు 4.5 శతాబ్దాల ఉద్యమ అజ్ఞాత జీవితం వీడి మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయారు వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 3 సభ్యులు పలు డివిజనల్ కమిటీకి చెందిన 10 మంది సభ్యులు కూడా ఉన్నారు మొత్తం 54 ఆయుధాలతో సహా వీరు లొంగిపోయారని ఆ ఆయుధాల్లో 7 AK-47లు 9 ఇన్సాన్ రైఫిల్ ఉన్నాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు వారంతటా వారే లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని తెలిపారు మహారాష్ట్రలోని హైడ్రీ అనే గ్రామం వద్ద నుంచి వారిని పోలీసు వాహనాల్లో గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చామని వెల్లడించారు అక్కడ ఆయుధాలను అప్పగించి వారు లొంగిపోయారన్నారు కాగా మల్లోజుల వేణుగోపాలరావు మీద 6 కోట్ల రివార్డు ఉంది 100కు పైగా కేసులు నమోదై ఉన్నాయి అత్యంత కీలక నేతల్లో ఒకరు 70 ఏళ్ల వయసున్న వేణుగోపాలరావు అలియాస్ భూపతి సోనును మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా భావిస్తారు ఆ పార్టీ సిద్ధాంతకర్తగా ఆయనకు పేరుంది ఛత్తీస్గఢ్ అడవుల్లోని పార్టీకి బాహ్య ప్రపంచానికి మధ్య ఆయన అనుసంధానకర్తగా కూడా వ్యవహరించినట్లు సమాచారం ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ తరఫున ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిరట మొత్తానికైతే 45 సంవత్సరాల ఆయనది ప్రస్థానం సుదీర్ఘ ప్రస్థానం చాలా అంటే చాలా గొప్ప ప్రస్థానం అని చెప్పుకోవచ్చు ఒక చిన్న పెద్దపల్లి మీద 6 కోట్ల రివార్డు ఉన్నది 100కు పైగా కేసులు ఉన్నాయట పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన మల్లోజుల వేణుగోపాల్ మరి నిజంగా ఇంత పెద్ద ఎత్తున లొంగుబాటు అంటే ఒక 60 మంది మావోయిస్టులు కలిసి పెద్ద మనిషే కాబట్టి పెద్ద వాళ్ళందరూ లొంగుబాటు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది క్లియర్గా అది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగే అవకాశం మాత్రం ఉన్నది మరి ఎందుకంటే చచ్చిపోయి శవాల ఇంటికి వచ్చే కన్నా నా బిడ్డలు చచ్చిపోయి శవాల ఇంటికి వచ్చే కన్నా ఆ ఉద్యమ ప్రస్తావనలో అనేక మంది పేదలకు నేను హెల్ప్ చేసినాన్ని ఆత్మ సంతృప్తి చాలదా అన్న ఒక కోణం తీసుకొని ఉంటారు మరి మావోయిస్టులు ఉంటే ప్రాబ్లం ఏంది మావోయిస్టులు ఉండడం ద్వారా ఎవరికి నష్టం పేదోడికి ఏమైనా నష్టం జరుగుతుందా మాట్లాడికి నీకేమైనా నష్టం జరుగుతుంది ప్రజలకేం నష్టం జరగట్లేదు కదా ఎవరికి నష్టం అంటే ఖద్దరు చొక్కాలు వేసుకొని ఆ అడవి పైన ఎవడైతే కన్నేస్తాడో ఆ అక్రమ సంపాదన పైన ఎవడైతే కన్నేస్తాడో వాడికి ప్రాబ్లం అందులోంచే ఓ పాట కూడా మా మిత్రుడు రాసింది మా యాకన్న అన్నలుంటే మీకు భయమేమిటో దేశాన్నే లేనేతలారా వాళ్ళతో మీకు చెముపెంటిదో రాష్ట్రాలనే లేనేతలారా అంటూ మా యాకన్న మా గార యాకన్న భారతదేశంలో వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి ప్రమాదం లేదు మావోయిస్టుల వల్ల బాధ అనిపిస్తుంది కానీ కన్నీటి మంటలు మాగంటి సునీత కన్నీళ్లపై డైలాగ్ వార్ కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సునీత తప్పేముందే ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం ఏంటన్న పుణ్యం అధికారం కోసం మహిళా కన్నీళ్లను బీఆర్ఎస్ వాడుకుంటుంది అంటున్నారు తుమ్మల భావోద్వేగాలపై విమర్శల కాంగ్రెస్ ఆ నేతలు నీతిమాలిన వారు అంటున్నారు కేటీఆర్ మాగంటి సునీతకు బీఫామ్ ఇచ్చిండు ఎన్నికల ఖర్చులకు 40 లక్షల చెక్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్తో తమదే విజయం అని ధీమా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీరు మంటలు రేపుతుంది బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తన భర్త దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను తలుచుకొని సునీత పెట్టుకున్న కన్నీళ్లు